వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు 10 నిమిషాల్లో స్పాంజ్ లాంటి దోశల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఏమన్నా దోశ పిండి లేదు, దోశలు తినాలి అనుకున్నప్పుడు, చాలా సాఫ్ట్ గా స్పాంజ్ లాంటి దోశలు కావాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంట్లో అందరికీ కూడా నచ్చుతాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ ఇన్స్టెంట్ స్పాంజ్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్పు మందపాటి అటుకులు వేసుకుంటున్నాను. ఈ అటుకుల్లో డస్ట్ ఏమైనా ఉంటుంది కాబట్టి జల్లించి వేసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు వరకు పొడి బియ్యం పిండి కూడా వేస్తున్నాను. 1 కప్పు పుల్లటి పెరుగు కానీ కమ్మటి పెరుగు కానీ వేసుకోవచ్చు. దోశలు పుల్లగా కావాలంటే పుల్లటి పెరుగు వేసుకోవచ్చు. 1 కప్పు నీళ్లు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం ఉండదు. 10 నిమిషాల్లో చాలా బాగా నానిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత బాగా నానిపోయి ఇలా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు వరకు కొద్దిగా వేసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మరి గట్టిగా ఉంది కదా, గ్రైండ్ అవ్వడానికి కష్టంగా అనిపిస్తుంది కాబట్టి నీళ్లను 1 కప్పు వరకు కొద్దిగా వేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకేసారి కాకుండా కొద్దిగా గ్రైండ్ చేసి వేరొక బౌల్లోకి వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1 చిటికెడంత బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇవి రెండు కూడా బాగా కరిగేంత వరకు 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఒక సైడ్కే కలుపుకోవాలి. 2 వైపులా తిప్పకుండా ఒక సైడ్కే కలుపుకున్నామంటే పిండి చాలా బాగా ఫ్లఫీగా వచ్చేస్తుంది. పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. వెంటనే దోశలు వేసుకోవాలి. స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని కొద్దిగా నీళ్లు చిలకరించి టిష్యూ పేపర్ తో కానీ కాటన్ క్లాత్ తో కానీ నీట్ గా తుడిచేసుకోవాలి. నేను నాన్ స్టిక్ దోశ పెనం మీద చేస్తున్నాను కాబట్టి నీళ్లు చిలకరించి తుడిచేసి వేస్తున్నాను. ఇక్కడ పిండిని 2 గరిటెల వరకు వేసుకోవాలి. వేసేసి ఎక్కువసేపు స్ప్రెడ్ చేయకూడదు, పల్చగా మందంగానే వేసుకోవాలి. ఎక్కువ పల్చగా స్ప్రెడ్ చేసామంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా, మనం తీయడానికి కష్టంగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఇలా చేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనకు కావలసినట్టుగా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు ఈ దోశను కాల్ చేసుకోవాలి. పైన ఇక్కడ మనకు పిండి లాగా కనిపిస్తుంది కదా, ఆ పిండి మొత్తం కూడా ఇలా వచ్చేంత వరకు బాగా కాల్చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు తిప్పేసుకోవాలి. స్టవ్ ను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే మనకు పిండిగానే ఉండిపోతుంది దోశ, కలర్ ఏమో వచ్చేస్తుంది. మందంగా చేసుకున్నాం కాబట్టి దోశ. ఈ స్పాంజ్ దోశల్ని 2 వైపులా కాల్చుకున్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత మంచి కలర్ లో అప్పటికప్పుడే స్పాంజ్ దోశల్ని ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే మనము ఊతప్పం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత ఉల్లిపాయను సన్నగా తరిగి పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుని పైన లైట్ గా ఆయిల్ వేసుకుంటే మనకు ఊతప్పం కూడా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ గా మనము 2 రకాల దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలు పిండితో ఎన్ని రకాల దోశని ప్రిపేర్ చేసుకుంటామో ఈ పిండితో కూడా అన్ని రకాల దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. ఈ దోశలు పల్లీల చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మిగతా అన్ని దోశలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా అప్పటికప్పుడే ఇన్స్టెంట్ గా స్పాంజ్ లాంటి దోశల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా, మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రోజు ఇన్స్టెంట్ దోశల్ని చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా దోశకి వేసుకోలేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకున్నారంటే ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి. దోశలు కూడా చాలా బాగా ఎర్రగా వచ్చేస్తాయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ ఇన్స్టెంట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 1 కప్పు పెరుగు కూడా వేస్తున్నాను. ఈ పెరుగు పుల్లనిదైనా కమ్మటిదైనా ఏదైనా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే నీళ్లను కొద్దిగా వేసుకుంటూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు ముందే వేయకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకుని ఒకసారి కలిపేసి ఇందులో వేసేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేస్తున్నాను కరిగేంత వరకు.
ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ మరి గట్టిగా ఉంది కదా, ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనకు కావలసిన కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకొని మనం దోశలు వేసేసుకుంటాము. మనం దోశలు మామూలు దోశలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఈ దోశలను కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తారు కదా, మనకు ఎంత పల్చగా కావాలన్నా వేసుకోవచ్చు, చాలా పల్చగా వచ్చేస్తాయి. ఇలా వేసేసుకున్న తర్వాత మీకు కావలసినంతగా పైన ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. ఇదంతా స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. దోశలు కూడా చాలా బాగా తొందరగా కాలిపోతాయి, చాలా మంచి కలర్ లో వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడన్నా దోసపిండి లేనప్పుడు ఇలా చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. మిగతా అన్ని దోశలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత పలచగా కావాలన్నా వచ్చేస్తాయి. చూసారు కదా, మనం మామూలుగా బియ్య పిండితో చేస్తాం కదా, మామూలు దోశకు వేసుకొని అలా ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. ఈ దోశను కారం వేసైనా చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే అన్ని దోశలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ దోశల్లోకి పల్లీల చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, కొబ్బరి చట్నీ అయినా సరే, లేకుంటే ఉల్లిపాయ కారంతో కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఈ రోజు హెల్దీ రాగి దోశల్ని అప్పటికప్పుడే చాలా కరకరలాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఎప్పుడైనా దోశ పిండి లేదు అనుకున్నప్పుడు, ఏదైనా హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇలా చేసుకొని తింటూ ఉన్నామంటే బరువు పెరగకుండా ఉంటారు. ఇక మనం లేట్ చేయకుండా విడలేకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి, పావు కప్పు సూజీ రవ్వ, అలాగే పావు కప్పు పొడి బియ్య పిండి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం నీళ్లను ఒకేసారి వేసుకోకుండా ఒక కప్పు నీళ్ళు వరకు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ వేసేసుకున్నామంటే ఎక్కువ ఉండకట్టేస్తుంది, కలపడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఒక కప్పు నీళ్లు మాత్రమే వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 కప్పుల నీళ్ళు వరకు వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు వదిలేయచ్చు. ఈలోపు చట్నీ చేసుకోవడం కానీ, లేకుంటే ఇందులో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవన్నీ కూడా తరిగేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. నేనైతే 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మొత్తం అడుక్కు వెళ్ళి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మరీ చిక్కగా ఉంటే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నీళ్లు సరిపోయాయి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే ఒక క్యారెట్ని తురిమి వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు, క్యారెట్ తురుము అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. మనకు పల్చగా ఉండాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకున్నాను. నాన్ స్టిక్ పెనమైనా పెట్టుకోవచ్చు, లేకుంటే ఐరన్ పెనమైనా పెట్టుకోవచ్చు. ముందుగా ఒక చుక్క ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో కానీ, కాటన్ క్లాత్తో కానీ బాగా తుడిచేసుకున్నాను. పెనం బాగా వేడయి ఉండాలి. వేడైన తర్వాతనే దోశ వేసుకోవాలి. ఇలా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం మీద ముందుగా కలిపి రెడీగా పెట్టుకున్నాం కదా రాగి దోశ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అడుక్కు వెళ్ళి ఉంటాయి అన్నీ కూడా. ప్రతి దోశకు ఇలాగే కలుపుతూ వేసుకోవాలి. గరిటతో పిండి పైనుంచి వేసుకోవాలి, మరి దగ్గర నుంచి కాకుండా పైనుంచి వేసుకున్నప్పుడే ఇలా రంధ్రాలుగా వచ్చేస్తుంది, అచ్చం రవ్వ దోశలాగే. పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే దోశ మెత్తగా వచ్చేస్తుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కొద్దిగా మనము చెక్ చేసామంటే రివర్స్ చేసి కలర్ మారినట్టు తెలుస్తుంది. అలాగే కొద్దిగా క్రిస్పీగా కూడా తెలుస్తుంది. అప్పుడు మరోవైపు తిప్పేస్తే సరిపోతుంది. మీకు దోశలు 2 వైపులా కాల్చే అలవాటు లేకపోతే అలా కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 వైపులా కాలుస్తాను దోశల్ని.
ఇలా తీసేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకోవాలి. మిగతా అన్ని రాగి దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఆరోగ్యానికి చాలా మేలు చేసి రాగి దోశల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీలో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఈరోజు అప్పటికప్పుడే ఈజీగా టేస్టీగా ఉండే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఇన్స్టెంట్ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్పు పొడి బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ముందుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మనము గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నప్పుడే మనకు ఉండలు ఎక్కువ కట్టకుండా చాలా బాగా కలిసిపోతుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది చాలా బాగా పల్చగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని 10 నిమిషాలు నాననివ్వాలి. ఈ 10 నిమిషాల్లో మనము ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పెట్టేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోవట్లేదు. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ మనకు మరీ ఎక్కువ గట్టిగా ఉన్నట్లు కనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. మనకు ఈ బ్యాటర్ చాలా పల్చగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకుని పెనం వేడైన తర్వాత దీనిపై నుంచి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కావాలంటే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలని వేసుకోవట్లేదు. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకోవాలి. పెనం మాత్రం బాగా వేడి ఉండాలి, అలాగే హై ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి మీకు కావాల్సినట్టుగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. నేనైతే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవట్లేదు, లైట్ గానే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బ్రౌన్ గా, ఇలా వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే మరోవైపు తిప్పేసుకోవాలి. ఈ దోశలు 2 వైపులా కాల్చినప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మిగతా మొత్తం దోశలను కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే దోశల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీతో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.